హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాధురి వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈ రోజైతే మనం పక్కా కొలతలతో చికెన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మరి నేనైతే 1 కేజీ చికెన్తో పచ్చడి చేస్తున్నాను. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఈ కొలతలతో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చడి రుచి అయితే అదిరిపోతుంది. నేనైతే పచ్చడి చేయడానికి 1 కేజీ బోన్తో సహా చికెన్ అయితే తీసుకున్నాను. సైజ్ చూసారా, మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. చికెన్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళేమీ లేకుండా జాలిగిన్నెలో వేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. నీళ్ళన్నీ వాడిన తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి చికెన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఈ చికెన్ పచ్చడి కోసం కావలసిన మసాలా పొడిని అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మెంతులు సరిగ్గా వేయించకపోతే పచ్చడి చేదొస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు ధనియాలు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 7 నుంచి 8 లవంగాలు, 4 యాలక్కాయలు, 2 ఇంచుల దాల్చిన చెక్క కూడా వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా మసాలా దినుసులన్నీ వేయించుకోవడం వల్ల వీటిలో ఉన్న తేమంతా పోయి మసాలా పౌడర్ అనేది మెత్తగా వస్తుంది. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికించుకోవడానికి అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఉడికించుకుంటే చికెన్ అడుగు పట్టకుండా అయితే ఉంటుంది. చూసారా, చికెన్లో నుంచి ఎంత నీరు వచ్చిందో కదా. ఈ నీరంతా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మూత పెట్టకుండానే మీడియం ఫ్లేమ్లోనే చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలి. చూసారా, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇలా అయ్యేంత వరకు చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి చేయించుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. నేనైతే 2 సార్లుగా వేయిస్తున్నా. ఆయిల్కి సరిపడా వేసుకుంటే ముక్క అనేది సరిగ్గా వేగుతుంది. ముక్కలు ఒకదాని మీద ఒకటి లేకుండా చక్కగా సర్దుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎక్కువగా గరిటె పెట్టి కలపకుండా మీడియం ఫ్లేమ్లోనే చికెన్ అయితే వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించుకుంటే ముక్క అనేది గట్టి పడిపోతుంది. అది గుర్తుపెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే చికెన్ రెడ్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. రెడ్ కలర్ అయిన తర్వాత ఆ చికెన్ని తీసి పక్కన పెట్టుకొని అందులోనే మిగతా చికెన్ని కూడా వేసి సేమ్ ప్రాసెస్లోనే మీడియం ఫ్లేమ్లోనే ఇంకొకసారి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను ఈ చికెన్ పచ్చడికి కావాల్సిన కొలతలన్నీ కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఈ చికెన్ కూడా రెడ్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని ఈ చికెన్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లోది కాకుండా అప్పటికప్పుడు మనం మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే ఇందులో ఎలాంటి వాటర్ కూడా వేయకూడదు. మీకు మిక్సీ పట్టట్లేదు, తిరగట్లేదు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీరు మిక్సీ పట్టుకోవచ్చు. అలానే అల్లం వెల్లుల్లి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే చికెన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు చికెన్ని కూడా ఇక్కడ వేగనివ్వాలి. చికెన్ బాగా వేగిన తర్వాత స్టవ్ని అయితే ఆపేయాలి. స్టవ్ ఆపేసిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ మసాలా పౌడర్ని కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చికెన్కి మసాలా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు కారాన్ని అయితే వేసుకోవాలి. అలానే 1/4 కప్పు సాల్ట్. ఇందులో నేను కొద్దిగా సాల్ట్ని కూడా ఉంచేస్తున్నానండి. సాల్ట్ ఎక్కువైతే కష్టం కదా. సో వేసి ఉప్పు కారం కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసి చేయాలండి. చికెన్ ముక్కలకి ఉప్పు కారం మనం మిక్సీ పట్టి వేసుకున్న మసాలా పౌడర్ అన్నీ బాగా పట్టేలా కలుపుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఒక 2 గంటల పాటు
పక్కనైతే పెట్టేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మీడియం సైజులో ఉన్న 3 నుంచి 4 నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసాన్ని చికెన్ పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ పచ్చడిని ఏదైనా గ్లాస్ జార్లో కానీ పింగాణీ జార్లో కానీ వేసి 2 డేస్ పాటు పక్కన పెట్టాలి. 2 డేస్ తర్వాత వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొద్దిగా ఆయిల్ని వేడి చేసి వేసుకోండి. అలానే కారం కూడా తక్కువ అనిపిస్తే ఆయిల్లో కొద్ది కారాన్ని కూడా వేడి చేసి వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఉంటాను.